మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో వీక్షకులందరికీ హృదయపూర్వక వందనాలు. బాగున్నారా అందరూ? చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకునే ధన్యతను ఈ నెలలో ప్రభువారు మనకు అందరికీ అనుగ్రహించినందుకు దేవునికి వెళ్ళలేని స్తుతులు చెల్లిస్తున్నాం. ఇది నా వాక్య ధ్యానాంశంలోనికి వెళ్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవుకు వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. దేవుడు తన పరిశుద్ధ మాటను మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. మనందరికీ సుపరిచితమైన మాటనే. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరిచెనో అవి ఏమిటంట? కంటికి కనబడలేదు, చెవులకు వినబడలేదు, హృదయానికి అర్థం కాదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుణ్ణి ప్రేమించే వారి కొరకు దేవుడు ఏం చేశారంట? సిద్ధపరిచాడు. అవి ఆశీర్వాదాలు, మేళ్ళు, దీవెనలు, ఆనందము, సంతోషము, మానవులంగా మనం ఏం కోరుకుంటున్నామో అవన్నీ కూడా ప్రభువారు ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారి కొరకు హీ ఆల్రెడీ ప్రిపేర్డ్, సిద్ధపరిచాడు అని లేఖనం చెప్తుంది. ఏవైతే సిద్ధపరిచారో అవేమవ్వంట? అడుగుతున్న మనకి కనబడవు, చూస్తున్న ప్రజలకి కనబడవు, వినబడవు, హృదయానికి అర్థం కావు. అంటే దీనిలో మనం అర్థం చేసుకోవాల్సినవి ఏంటంటే, కనబడకపోయినా, వినబడకపోయినా, అర్థం కాకపోయినా దేవుడు ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారి కొరకు ఆయన ఏం చేశాడంట? మేలు సిద్ధపరిచాడు. ఏం చేశాడండి? హీ ఆల్రెడీ ప్రిపేర్డ్ ద బ్లెస్సింగ్ ఫర్ ద పీపుల్ దోస్ ఆర్ లవింగ్ క్రైస్ట్. దేవుణ్ణి ప్రేమించే వారి కొరకు ఆయన సిద్ధపరిచాడు. మరి సిద్ధపరిచినవి కనబడాలి కదా, తయారైనవి కనబడాలి కదా. ఇప్పుడు కూర తయారు చేసామండి, వంట, అది కనబడాలి కదా. కనబడకపోతే నేను చేశానులే అంటే సరిపోతుందా? సరిపోదు. మనం అలా అనుకుంటుంటాం. కనబడాలి అని అంటే ఖచ్చితంగా ఏ సమయానికి ఏది అవసరమో ఆల్రెడీ సిద్ధపడిచి ఉంటుంది కాబట్టి దానిలో నుంచి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డ, ఆనందం లేదని, బాధలున్నాయని, సంతోషం లేవని, ఆశీర్వాదం లేవని బాధపడబాకు. దేవుడు అంటున్నారు, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారి కొరకు ఆయన ఊహించని కార్యాలు సిద్ధపరిచారు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? మానక దేవుని మందిరానికి వెళ్తున్నావా? మానకుండా విసుగకుండా దేవునికి ప్రార్థన చేస్తున్నావా? అవసరత తీరకపోయినా దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నావా? అవమానమైన దేవుణ్ణి వెతుకుతూ ఉన్నావా? నిందలైన దేవుణ్ణి, రహస్యముగా దేవుని మీద ఆధారపడుతూ దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నావా? నీకు ఒక శుభవార్త. దేవుని మీతో మాట్లాడుతున్న మాట, నీ కొరకు ఆయన సిద్ధపరిచాడు. హల్లెలూయా. నీ కొరకు ఆయన మేలు సిద్ధపరిచాడు. నీ కొరకు ఆయన ఆశీర్వాదం సిద్ధపరిచాడు. నీ కొరకు ఆయన దీవెనలు సిద్ధపరిచాడు. కాబట్టి ధైర్యం ఉండి ఏం చేయాలి? దేవుణ్ణి ప్రేమించడంలో మరెక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి. హల్లెలూయా. దేవుణ్ణి వెంబడించేవారు మనం చేయవలసింది ఒక్కటే, దేవుణ్ణి ప్రేమించాలి. ఇది నా అంశం. దేవుణ్ణి ప్రేమించేవారు ఎలా ఉంటారు? దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అని చెప్పుకునే వారిలో ఏం కనబడాలి? లేఖన భాగాన్ని ఆధారంగా చాలా ఉన్నాయి. కొన్ని విషయాలు నేను ధ్యానించడానికి ఇష్టపడుతున్నాను. చాలామంది చెప్తూ ఉంటారు, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానండి, నాకు ఏసండి చాలా ఇష్టం అండి, ఆయన ప్రేమిస్తున్నానండి అని అంటూ ఉంటాం. దేవుణ్ణి ప్రేమించే వారికి కొన్ని లేఖన ఆధారంగా కొన్ని కనబడాలి. దేవుణ్ణి ప్రేమించేవారు ఇలా ఉంటారు. ఎలా? మొట్టమొదటిగా చదువుదాం. దేవుణ్ణి ప్రేమించేవారు ఎవరు అని అంటే, లేఖన భాగాన్ని చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. లేఖనం చెప్తుంది, వ్యర్థమైన మాటల వలన మీ హృదయముని ఎవ్వరూ ఏం చేయనీకండి, మోసపరచకుడి. ఇంతకీ మొట్టమొదటిగా దేవుణ్ణి ప్రేమించేవారు ఎలా ఉంటారంటే, వ్యర్థమైన మాటలు పలుకరు. చెప్పండి, ఏం పలుకరు? వ్యర్థమైన మాటలు పలుకరు. ఒకసారి ఆలోచిద్దాం. రోజు మొత్తంలో ఉపయోగమైన మాటలు ఎన్ని మాట్లాడుతున్నాం, ఉపయోగం లేనివి ఎన్ని మాట్లాడుతున్నాం? కొంచెం ఆలోచిస్తే ఉపయోగం లేనివే ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం, ప్రయోజనం లేనివే ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం. నిజమే. దేవుని లేఖనం ఏముందో తెలుసా?
ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారట వ్యర్థమైన మాటలు జోలికి ఏమి చేయరు, వెళ్ళరు. చదవండి లేఖన భాగం మత్తయి సువార్త 12వ అధ్యాయము 36, 37 వచనాలు. ఇంతకీ వ్యర్థమైన మాటలు ఏంటి? మత్తయి సువార్త 12వ అధ్యాయము 36, 37 వచనాలు. నేను మీతో చెప్పినది ఏమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున ఏం చేయాలంట? దేవుణ్ణి ప్రేమించేవారు వ్యర్థమైన మాటలు పలకకూడదు. లేఖనం ఏం చెప్తుందంటే మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాట గురించి ఏం చేయాలంట? విమర్శ దినమున లెక్కప్ప చెప్పవాలి. అంత అవసరం ఎందుకండి? మాట పలకకుండా ఉంటే సరిపోతుంది కదా. దేవుడు అంటున్నారు ఎవరైతే దేవుడిని, అందుకనే లేఖన భాగం కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది ఏమనంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గాన కూర్చుండక, అపహాస్యకులు కూర్చుండే చోటన కూర్చుండ, యెహోవా ధర్మశాస్త్రం. అంటే వ్యర్థమైన మాటలు పలికే అవకాశాలు కల్పించుకోకుండా వాటికి ఏం చేయాలంట? దూరం. అట్టి వారు ఖచ్చితంగా విమర్శ దినమున లెక్కప్పచ్చిపోవలసి ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? అలా అయితే నీ నోట్లో ఏం రాకూడదు? వ్యర్థమైన అంటే కాని మాటలు, అంటే అపహాస్యపు మాటలు, హేళన మాటలు, అపవిత్రమైన మాటలు, అబద్ధపు మాటలు, తర్వాత పాపముతో కూడిన మాటలు. ఇప్పుడు ప్రస్తుత దినాల్లో మనం చూసినట్లయితే ఏ ఒక్క మనిషి తిన్నగా మాట్లాడట్లేదు కదండి. ఒక విషయాన్ని ఇంకో వ్యక్తికి కన్వే చేయాలంటే ఖచ్చితంగా వ్యర్థమైన మాటే, ఏదో ఒక పెడార్థం వచ్చే మాటలోనే ఆ వ్యక్తిని కన్వే చేయడం జరుగుతుంది. ఆ మాట ఏంటి? హానికరమైనది. దేవుడు అంటున్నాడు దేవుణ్ణి ప్రేమించేవారు యథార్థం, అవునంటే అవును, కాదంటే కాదు, దానికి మారు మాట ఉండకూడదు. వ్యర్థమైన మాట ఎప్పటికైనా విమర్శ దినమున మనల్ని నుంచోబెట్టినప్పుడు మనం ఖచ్చితంగా లెక్క చెప్పడానికి మన దగ్గర ఏమీ ఉండదు. అప్పుడు దేవుని దృష్టిలో మనం దోషులుగా ఉంటాం. దోషులం ఖచ్చితంగా దేవుని రాజ్యానికి వెళ్ళం. చదవండి ఇంకో లేఖన భాగాన్ని, లెవియ కాండము 19వ అధ్యాయం 22వ వచనం చదవండి. నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు, నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు. చాలు. ఇంతకీ వ్యర్థమైన మాటలు అంటే ఏంటి? ఆయన నామమును బట్టి అబద్ధ ప్రమాణం. అబ్బా, మనం ఊరికనే చెప్పేసి బైబిల్ మీద నిజం పాస్టర్ గారు నేను అందుకనే రాలేదు, కావాలంటే బైబిల్ మీద. దేవుడు అంటున్నాడు వ్యర్థమైన మాటలు అంటే ఏంటంట? ఆయన నామముతో అబద్ధ ప్రమాణములు చేయడమే. ఎన్ని చేసామో పుట్టుక నుండి అవి వ్యర్థమైన మాటలే. రెండవది, దేవుడి నామమును అపవిత్రపరచకూడదు. చాలాసార్లు మన ఇష్టం నెరవేర్చుకోవడానికి దేవుడు నాతో చెప్పాడు అని అంటాం. దేవుడి నామాన్ని ఏం చేసాం? అపవిత్రపరిచాం. అప్పుడు జనాలకి కూడా హెల్ప్ అయిపోతాం. నిజంగా దేవుడు చెప్పాడా? ఎవడంతే అంటుందిలే. దేవుడు చెప్తే మరి ఈమె అరవకూడదు కదా, అన్నిటి ప్రేమించాలి కదా, ఓర్చుకోవాలి కదా, ఇవన్నీ వస్తున్నాయి అని అంటే అబద్ధ మాటలు, అంటే అపవిత్రమైన మాటలు, అంటే వ్యర్థమైన మాటలు. ప్రియ దేవుని బిడ్డ, దేవుణ్ణి ప్రేమించేవారు ఖచ్చితంగా ఏం చేయరంట? వ్యర్థమైన. అందుకే లేఖన భాగంలో ఉంటుంది ఏమనంటే, వినుటకు వేగిరపడండి, మాట్లాడటకు ఏం చేయండి? నిదానించండి. దేవుడు చెప్తున్న మాట. అందుకని సామెతల్లో ఉంటుంది, విస్తారమైన మాటల్లో ఏముండక మానదట? దోషం ఉండక మానదు. కనుక ప్రియ దేవుని బిడ్డ, విస్తారమైన మాటలు మాట్లాడే కన్నా దేవుని సన్నిధిలో చేరి విస్తారంగా దేవునితో ప్రార్థన చేస్తే వ్యర్థమైన మాటలు మన నోట్లో రాకుండా ఉంటుంది. అప్పుడు నిజంగా మనం మన దేవుణ్ణి ప్రేమించిన వారమై ఉంటాం. లేవియకాండంలో చదివినట్లు వ్యర్థమైన మాటలు అంటే ఏంటి? దేవుడి నామాన్ని అపవిత్రపరచడమే, దేవుడి నామం మీద ప్రమాణం చేయడమే, దేవుడి నామాన్ని అడ్డు పెట్టుకొని మన ఇష్టాలు నెరవేర్చడమే వ్యర్థమైన మాటలు మాట్లాడడం, అపవిత్రమైన మాటలు మాట్లాడడం, పాపంతో కూడిన మాటలు మాట్లాడడం. ప్రియ దేవుని బిడ్డ, మన నోటిని బాగా జాగ్రత్తగా. అందుకే యెషయా భక్తుడు అంటాడు, అయ్యా అపవిత్రమైన ప్రజల మధ్య నేను ఉన్నాను, అపవిత్రమైన జనములతో నేను నిండి ఉన్నాను ప్రభువా, నా పెదవులు అపవిత్రపడకుండా ఉండినట్లు నా పెదవులను ఏం చేయి? నీ అగ్నితో కాల్చండి. నేను అపవిత్రపరచకుండా ఉండినట్లు నా పెదవులను అగ్నితో కాల్చండి. ఆకాశం నుండి మీ దేవదూతలు పంపించి అగ్నితో నన్ను కాల్చండి అని భక్తుడైన యెషయా అంటాడు. ప్రియ దేవుని బిడ్డ, నిజమే మనం అలాంటి పరిస్థితిలో ఉన్నామా?
అపవిత్రమైన ప్రజల మధ్యలో ఉన్నాం, పాపంతో నిండిన ప్రజల మధ్యలో ఉన్నాం. ఆ పవిత్రత నా నోట్లో నుండి రాకుండా ఉన్నట్లు నన్ను బాగుగా కడిగయ్యా అని దేవుణ్ణి అంటే మనం నిజంగా దేవుణ్ణి ప్రేమించిన వారమే. రెండవదిగా ఎవరు దేవుణ్ణి ప్రేమించిన వారు? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 3వ వచనం. 1 కొరింథీ 13:3. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. అబ్బా, ప్రేమ కలవారు, దేవుణ్ణి ప్రేమించేవారు ఏం చేస్తారంటే ఖచ్చితంగా బీదలను కటాక్షించాలి. చాలామంది అంటుంటారు, నేను దేవుని అంటే ఇష్టమండి, ప్రేమిస్తాం, కానీ పిల్లికి బిచ్చం పెట్టరు. నిజమా కాదా? లేకపోతే చాలామంది ఉండుంటారు. అందరు చాలామంది. దేవుడు ఏమంటాడు, నీకు 2 ఉంటే ఒకటేం చేయి, అవస్థలో ఉన్నవారికి ఇవ్వు. నువ్వు 1 ఉంటే సగం అవస్థలో ఉన్నవారికి ఇవ్వు. సహజంగా మనందరము ఏ కాటికి నిజం చెప్పండి, ఇప్పుడు ఒక షాప్కి వెళ్దాం, అవసరమైనవి కొనేవన్నీ, అనవసరమైనవి కొనేవన్నీ. అవసరానికి వెళ్తాం, ఇంటికి వచ్చి చూసుకుంటే దేనికోసం వెళ్ళామో అది ఉండదు. ఖచ్చితంగా సంచిలో అనవసరమైనవి అన్నీ ఉంటాయి. కానీ ఇది అవసరం లేదు కదా, ఎప్పుడన్నా అవసరం వస్తే వాడదామని ఒక మూల పెడతాం. నిజంగా దానికోసం అవసరం ఉన్నవాళ్ళు మన కంట పడ్డారనుకో, ఇవ్వగలుగుతామా? కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఎవరు దేవుణ్ణి ప్రేమించిన వారు? బీదలను ఎవరైతే కటాక్షిస్తారో, అంటే ఎవరైతే అవసరతలో ఉన్నారో వారి అవసరత గుర్తించి ఎవరైతే వారిని కటాక్షిస్తామో వారు దేవుణ్ణి ప్రేమించిన వారు. నిజమేనండి. చాలామంది అనుకుంటారు, ఎవరెటు పోతే నాకే, నేను క్షేమంగా ఉన్న చాలు, ఏమ్మా కొంచెం మన నాకు ప్రియ దేవుని బిడ్డ, బీదల్ని కటాక్షిద్దాం. దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు బీదల్ని కటాక్షించాడు, అవసరతలో ఉన్నవారిని కటాక్షించాడు. మనల్ని బీదలను కటాక్షిద్దాం. ప్రియ దేవుని బిడ్డ, అలా కటాక్షించిన వారే ఏం చేసిన వారంట? దేవుణ్ణి ప్రేమించిన వారు. అలా కటాక్షించిన వారు ఉట్టిగా ప్రేమ కలవారం అని అనుకుంటే సరిపోతుందా అని లేఖన భాగం చెప్తుంది. నిజంగా మనం దేవుణ్ణి ప్రేమించేవారమైతే ఖచ్చితంగా ఏం చేద్దాం? బీదల్ని లేఖన భాగం చెప్తుంది, బీదలను కటాక్షించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మనల్ని ఆశీర్వదించిన కొలది మనం ఏం చేద్దాం? ధారాళంగా బీదలను కటాక్షిద్దాం. ధారాళంగా మనకున్న దానిలో బీదలకి ఇద్దాం. వారు ఆనందపడడం చూసిన దేవుడు ఏం చేస్తాడు? బహుగా సంతోషిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, అందుకనే మా చిన్నతనంలో ఒక స్కిట్ వేసేవారు. ప్రభువారట ఒక క్రిస్మస్ రోజున యేసు ప్రభువారు ఇంటికి వస్తారు అని ఒక ధనవంతుడు చాలా ఐటమ్స్ రెడీ చేసి కూర్చొని ఎదురు చూస్తూ ఉంటాడంట. చిన్నతనంలో స్కిట్ వేసేవాళ్ళం. రెడీగా చూస్తూ ఉంటే యేసు ప్రభువారు మాత్రం రావట్లేదు. ఒక చిన్న తప్పిపోయిన పాప వస్తుంది, వచ్చి ఏడ్చుకుంటూ వచ్చి, అయ్యా నేను తప్పిపోయాను, కొంచెం నాకు ఏమన్నా ఆశ్రయం ఇవ్వండి అని అంటే, ఊరుకోవమ్మా నేను యేసయ్య కోసం చూస్తున్నాను, పక్కకి వెళ్ళు అని ఆమె తిట్టి పంపించేస్తాడు. మరలా అడుక్కునే ఒక వ్యక్తి వస్తాడు, అయ్యా నాకు భిక్షమే కొంచెం అని అంటే, ఊరుకోవయ్యా నేను యేసయ్య కోసం మొత్తం మంచిగా రెడీ చేసి పెట్టాను, ఏం చేసావు, నువ్వు అన్నీ అపవిత్రపరిచావు, వెళ్ళిపో. ఇంకొక ఆయన తప్పిపోయాడు, అంటే యాత్రికుడు వెళ్తూ ఉండగా అక్కడ ఆగి, అయ్యా నువ్వు రాజు కదా, నన్ను ఏమన్నా కటాక్షించి ఈరోజు కొంచెం భోజనం పెట్టవా అని అడిగితే ఆయన్ని కూడా తిడతాడు. ఏమయ్యా నేను యేసుప్రభు వారు వస్తారని అన్ని తయారు చేస్తే వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తారు, నేను ఆయన కోసం చూస్తున్నాను, ఆయన్ని తిట్టి పంపిస్తారు. చివరికి కూర్చొని ఎంతసేపు చూసినా వేసే రాలేదు. సాయంత్రానికి కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు దర్శనం మంది మాట్లాడుతూ ఉంటాడు, అయ్యా ఒక చిన్న పాప రూపంలో నేను వచ్చా, ఒక అడుక్కునేవాడిగా నేను వచ్చా, ఒక దేశ దిమ్మరిగా నేను వచ్చాను, నువ్వు నాకేం చేయలేదు, వసతులు ఇవ్వలే, వస్త్రం ఇవ్వలే, ఆహారం ఇవ్వలే అని దేవుడు అంటే ఆయన హృదయం చెలించిపోయింది. నీవా ప్రభువా నువ్వని తెలిస్తే నేను ఇచ్చా. మనం కూడా అలానే చాలాసార్లు దేవుడు అని తెలిస్తే ఇచ్చేవాడిని,
దేవుడు అనుకుంటే నేను ఇచ్చేవాడిని, నీకంటే తెలియదు. చాలామంది అంటారు కదా, నువ్వు అనుకోలేదు, నువ్వు అనుకుంటే ఇచ్చావు అంటే మనుషులు పై రూపంను చూసి చేస్తున్నావా? నిజముగా హృదయంలో దేవుడిని ప్రేమించే వారంగా ఏ భేదములు లేకుండా సంపూర్ణంగా ఇచ్చే మనసు కలిగి ఉన్నామా? ప్రియ దేవుని బిడ్డ, తర్వాత ధనవంతుడు కృంగిపోయినాడు, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడు. ఆ దశలో మనం ఉంటే మనం కూడా ఆలోచిద్దాం. ఎంతోమంది మనకు తెలిసిన వారు, వరదల్లో చిక్కుకున్న వారు ఎంతోమంది ఉన్నారు. నీకున్న దానిలో ఏం చేయి? దేవుని ప్రేమించే వ్యక్తి అయితే ఖచ్చితంగా నువ్వు సహాయం చేయి. మూడవదిగా దేవుని ప్రేమించేవారు ఎలా ఉంటారు? 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనము. ఆయన ఆజ్ఞలు ఎటువంటివి కాదంట? భారమైనవి కావు. మనము ఆయన ఆజ్ఞలను గైకొనడం. మూడవది, ఆయన ప్రేమించడం అంటే ఏంటంటే దేవుని ఆజ్ఞలను గైకొనడం. ఏంటి దేవుని ఆజ్ఞలు అంటే? కొత్త నిబంధనలో దేవుడు మనకి 2 ఆజ్ఞలు ఇచ్చారు. 1, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. 2, నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను సేవించండి. ప్రియ దేవుని బిడ్డ, ఏంటి ఆయన ఆజ్ఞ? నిన్ను వలె నీ పొరుగు వారిని, నా కోసం నేను ఎంత ప్రేమించుకుంటానో నా పొరుగు వారిని కూడా నేను అలా ప్రేమించాలి. అది ఎవరైనా కానీ వారి ఎడల ఒక మంచి ఉద్దేశం కలిగి ఉండాలి. వారి ఎడల వారి రక్షణ కలగాలి అన్న ఉద్దేశం కలిగి ఉండాలి. వారు మారు మనసు పొందాలన్న ఉద్దేశం కలిగి ఉండాలి. వారు బాగుపడితే బాగుపడ్డాడని అసూయపడకూడదు. నిన్ను వలె పొరుగు వారు. రెండవది ఏం చేయాలంట? పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో నీ దేవుడైన యెహోవాని ఏం చేయాలి? సేవించాలి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, దేవుని ప్రేమించేవారు మూడవదిగా పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి సేవించాలి. ఇంకొక ఆలోచన ఉండకూడదు. ఈరోజు ఆదివారం దేవుని సన్నిధికి రావడానికి చుట్టాలు వచ్చారని ఆనందంగా ఉండకూడదు. ఈరోజు ఆదివారం దేవుని సన్నిధికి రావడానికి, దేవుని సన్నిధిలో వచ్చి దేవుని ప్రేమించడానికి ఈరోజు డబుల్ జీతం ఇస్తారు అన్న ఆలోచన రాకూడదు. ఏమి చేయాలి? పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో. అది దేవుని ఆజ్ఞ. అది దేవుని ఆజ్ఞ. ప్రియ దేవుని బిడ్డ, ఆయన పూర్ణ హృదయంతో ప్రేమిస్తే సుంకరి పరిసరుల జీవితంలో ఏమైంది? పూర్ణ హృదయంతో ప్రార్థించిన వారిని దేవుడు కటాక్షించాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని ప్రేమించాము అనుకుంటే ఖచ్చితంగా దేవుడు అంటున్నాడు, వారి కొరకు మేలు దాచి ఉంచాను, వారి కొరకు దీవెనలు దాచి. అవి మనం స్వతంత్రించుకోవాలంటే, అవి కనబడిన వాటిని మనం స్వతంత్రించుకోవాలంటే ఖచ్చితంగా మనం దేవుణ్ణి ప్రేమించాలి. ఎలా మనం దేవుణ్ణి ప్రేమించాలి? మొట్టమొదటిగా వ్యర్థమైన మాటలు పలకకుండా దేవుణ్ణి ప్రేమించాలి. రెండవదిగా ఎలా ప్రేమించాలి? బేదల్ని కటాక్షించి ఆయన్ని ప్రేమించాలి. మూడవదిగా ఆయన ఆజ్ఞలను గైకొంటూ, ఆయన ఆజ్ఞ ప్రకారం నడుస్తూ, ఆయన కట్టలను గైకొంటూ ఆయన్ని ప్రేమించాలి. అట్టి వారిని దేవుడు ఏం చేస్తానని 2 మాటలు చదువు. ఎలాంటి ఆశీర్వాదం అంటే, ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 22వ వాక్యం చదవండి. 22 నుంచి 25 వరకు చదివితే ఉంటుంది. 22 వాక్యం. ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమిస్తామో దేవుడు మన పక్షాన ఉండి మన సమస్త విరోధులను, మన సమస్త అపజయాలను, మన సమస్త అవమానములను ఏం చేస్తాడంటే దేవుడు వెళ్ళకొడతాడు. అది ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1వ వాక్యం చదవండి. 28:1. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినినేడు, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినిన నాడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ, నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను, ఇది జాగ్రత్త, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్నేం చేస్తాడంట? బహుగా హెచ్చించును. హల్లెలూయా. ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తారో నా దేవుడైన యెహోవా నన్ను ఏం చేస్తాడంట? భూలోకంలో ఉన్న జనముల కన్నా హెచ్చిస్తాడు. హల్లెలూయా. డబ్బుని ప్రేమిస్తే అది హెచ్చించదు. నీకున్న వాటిని ప్రేమిస్తే అవి హెచ్చించవు. నీ ఏమంటారు, సంతానాన్ని ప్రేమిస్తే, నీ కలిగిన ఆస్తుల్ని ఫిక్స్ చేసిన వాటిని ప్రేమిస్తే అవి హెచ్చించవు. నీ అసూయని ప్రేమిస్తే అవి హెచ్చించవు. ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి. ప్రేమిస్తే ఆయన అన్నిటికన్నా నేను ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. హల్లెలూయా. ఇంకోటి చదవండి, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 18వ వచనము. పట్టపగల వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. నీతిమంతుల మార్గము ఏమవుతుందంట?
పట్టపగలు ఎలా తేజరిల్లుతుందో నీతిమంతుల మార్గం అంతకంతకు వర్ధిల్లుతుంది, అంతకంతకు అంతకంతకు ప్రకాశిస్తుంది. చీకట్లో పడేసిన, అవమానంలో పడేసిన, యోబు వల్ల లాంటి సమస్యలో పడేసిన ప్రకాశిస్తూనే ఉంటుంది. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారు. ప్రియ దేవుని జనాంగమా, వీక్షిస్తున్న ప్రజలారా, విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, దేవుడు అంటే అభిమానం కలవారా, దేవుణ్ణి వెంబడించాలనుకుంటున్నవారా, నీతి కొరకు ఆకలి దప్పులు కలవారా, దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తుంటే ఖచ్చితంగా నీ నోట్లో ఉండకూడనివి ఉండవలసినవి తెచ్చుకో. ఖచ్చితంగా ఆయన అందరి మీద నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆయన చేసే కార్యాలు ఎఫెసీయులో చదువుకున్నట్లు మూలవాక్యంలో కంటికి కనబడవు, చెవులకు వినబడవు, హృదయానికి అర్థమే కావు. ఆ అర్థం కాని కార్యాలు దాచిపెట్టినవి, సిద్ధపరిచినవి నీ సొంతం అవ్వాలంటే నువ్వేం చేయాలా? దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించాలంటే మొట్టమొదటిగా వ్యర్థమైన మాటలు పలకకూడదు, రానివ్వకూడదు. అవి దగ్గరకు దరిదాపులకు కూడా రానివ్వకూడదు. రెండవది బిడ్డల్ని కటాక్షిస్తూనే ఉండాలి జీవితకాలం అంతా. మూడవది ఆయన ఆజ్ఞలు గైకొనాలి. పూర్ణ హృదయంతో దేవుని సేవించాలి. బాధైన యోబు వలె, అలానే దావీదు వలె, షడ్రక్ మెషక్ అబ్నిగోల వలె, దానియేలు వలె కష్టమైన పూర్ణ హృదయంతో ఆత్మతో దేవుని ఏం చేయాలి? సేవిస్తూనే ఉండాలి. అప్పుడు దేవుడిచ్చిన ప్రతి ఆశీర్వాదం మనం సొంతం చేసుకుంటాం. నీకు ఆ సొంతం కావాలంటే దేవుని ప్రేమించే విషయంలో ఏమైనా లోపం ఉంటే సరి చేసుకుందాం. మరి ఇంకా చేస్తూ ఉంటే మరింకా ఎక్కువగా చేద్దాం. దేవుని కృపకు, ఆయన సిద్ధపరిచిన మేలుకు ఏమవుదాం? హక్కుదారులం అవుదాం. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన. పరలోకపు మా రాజా, మీకు వందనాలయ్యా. మరి దాచి ఉంచిన మేలు గొప్పది, మీరు సిద్ధపరిచిన మేలు గొప్పది. దాని కొరకు మిమ్మల్ని ప్రేమించాలి. మిమ్మల్ని ప్రేమించేవారు ఎలా ఉంటారు, మిమ్మల్ని ప్రేమించేవారు ఏమి చేస్తారు అని మేము విన్నాం ప్రభా. మిమ్మల్ని ప్రేమించడానికి ఆటంకాలుగా ఉన్నాయి, దూరపరచండి. మిమ్మల్ని సంపూర్ణంగా ప్రేమించి మీ కృపకు పాత్రలో ఉన్నట్లు మమ్మల్ని ఆయుత్తపరచమని యేసు శక్తి గల శ్రేష్ఠ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుదిరుగలేదు. మనలేను నిన్ను చూడక, మహాగణుడనా యేసయ్యా. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక.
సంతోషగానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్లవేళల. అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా. అనురాగశీలుడా